నమస్తే మామ. ఈరోజైతే బీఎస్సీ సిక్స్త్ సెమ్కి సంబంధించిన సబ్జెక్ట్ పబ్లిక్ హెల్త్, ఫుడ్ హైజీన్ అండ్ శానిటైజేషన్ గురించి ఈ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకోబోతున్నాం. ఈ వీడియో నాట్ ఓన్లీ ఓయూ, వేరే ఏ యూనివర్సిటీకి అయితే ఈ సబ్జెక్ట్ ఉండి సేమ్ యూనిట్స్ అండ్ సేమ్ సబ్జెక్ట్ ఉండదో అప్లికేబుల్ అవుతుంది. ఇక్కడ మనం క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రం మాట్లాడుకోబోతున్నాం. ఈ పర్టికులర్ సబ్జెక్ట్లో మనం పేపర్ అనాలిసిస్ చేద్దాం. అలా అయితే మనకు పేపర్ ప్యాటర్న్ కూడా అర్థమవుతుంది. 2023 పేపర్ని తీసుకుని మనం అనాలిసిస్ చేద్దాం. షార్ట్ క్వశ్చన్స్లో మనకి 12 క్వశ్చన్స్ వస్తాయి, 8 రాస్తే సరిపోతుంది, ఈచ్ 4 మార్క్స్. లాంగ్ క్వశ్చన్స్లో ఇంటర్నల్ చాయిస్ ఏ బి వస్తుందో దాంట్లో ఏదన్నా ఒకటి రాయాలి. అలా 4 క్వశ్చన్స్ రాయాలి. 13, 14, 15, 16 అన్నీ రాయాలి, ఈచ్ 12 మార్క్స్. మనకి ఏమేమి యూనిట్స్ ఉన్నాయి, వాటి పేరేంటో చూద్దాం. మనకి ఈ సబ్జెక్ట్లో 4 యూనిట్స్ ఉన్నాయి. మన స్క్రీన్ మీద చూసుకోవచ్చు. ఈ 4 యూనిట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ 4 యూనిట్స్లో ఈచ్ యూనిట్ ఒక షార్ట్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ అండ్ లాంగ్ క్వశ్చన్ ఇంపార్టెంట్ చూద్దాం. ఫస్ట్ యూనిట్ షార్ట్ క్వశ్చన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసి మనం 3 తీసుకుందాం. ఈ 3 అనేవి చాలా ఇంపార్టెంట్. మీరందరూ చాలా పర్ఫెక్ట్గా చదవండి ఈ 3 క్వశ్చన్స్. ఈ 3 క్వశ్చన్స్ పర్ఫెక్ట్ చదివాక కూడా ఇంకా చాలా క్వశ్చన్స్ ఉంటాయి, కానీ నేను మెన్షన్ చేయలేదు. ఎందుకో మీకు లాంగ్ క్వశ్చన్స్ చూసినప్పుడు మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతాయి. షార్ట్ క్వశ్చన్స్లో మాత్రం ఈ 3 చేయండి. లాంగ్ క్వశ్చన్స్ వచ్చేసి ఈ 5 క్వశ్చన్స్ మాత్రం పర్ఫెక్ట్గా చేయండి. ఈ 5 క్వశ్చన్స్లో ఏది వదలకుండా చేయండి. ఈ 5 క్వశ్చన్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్గా కన్సిడర్ చేస్తారు. ఇప్పుడు నేను అన్నా కదా, షార్ట్ క్వశ్చన్స్లో ఎందుకు జస్ట్ 3 ఇచ్చామని. బికాస్ లాంగ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి షార్ట్ క్వశ్చన్స్ లాగా రిపీట్ అవుతాయి. ఇప్పుడు ఇక్కడ ఓన్లీ నాట్ జస్ట్ దిస్ యూనిట్. ఇప్పుడు 4 యూనిట్లో ఏ అయితే 4 యూనిట్లు ఉన్నాయో ఈ 4 యూనిట్ లాంగ్ క్వశ్చన్స్ అనేవి షార్ట్ క్వశ్చన్స్గా వస్తాయి. అందుకనే లాంగ్ క్వశ్చన్స్ ఎవ్రీ యూనిట్ పర్ఫెక్ట్గా చదివితే దాంట్లో రిక్వైర్డ్ అమౌంట్ షార్ట్ క్వశ్చన్స్కి ఎంత అయితే రాయాల్సి ఉంటుందో అంత రాసి సరిపోతుంది. సెకండ్ యూనిట్ షార్ట్ క్వశ్చన్స్ చూద్దాం. ఇక్కడ 5 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 5 క్వశ్చన్స్ మాత్రం పర్ఫెక్ట్గా నేర్చుకోండి. సెకండ్ యూనిట్లో లాంగ్ క్వశ్చన్స్ చూద్దాం. ఇక్కడ లాంగ్ క్వశ్చన్స్ జస్ట్ 4 ఉన్నాయి. సో యాజ్ యూజువల్ మీకు ఇవి మళ్ళీ షార్ట్ క్వశ్చన్స్ లాగా రిపీట్ అవుతాయి. నేను ఇక్కడ తక్కువ క్వశ్చన్స్ ఇస్తున్నాను, ఇవి చాలా ఇంపార్టెంట్. మళ్ళీ ఇవి కూడా స్కిప్ చేయకండి, మీరు చాలా పెద్ద ట్రబుల్లో పడతారు. ఇప్పుడు మనం థర్డ్ యూనిట్లో షార్ట్ క్వశ్చన్స్ చూద్దాం. ఈ 6 క్వశ్చన్స్ అయితే మనం థర్డ్ యూనిట్లో ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. థర్డ్ యూనిట్లో లాంగ్ క్వశ్చన్స్. ఇక్కడ థర్డ్ యూనిట్లో లాంగ్ క్వశ్చన్స్ ఈ 5 అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ 5 చాలా పర్ఫెక్ట్గా నేర్చుకుంటే మనకి ఒక క్వశ్చన్ మాత్రం పక్కా తగులుతుంది. యూనిట్ 4లో షార్ట్ క్వశ్చన్స్ చూద్దాం. యూనిట్ 4లో షార్ట్ క్వశ్చన్స్ 5 ఉన్నాయి. ఈ 5 అయితే ఒకసారి పర్ఫెక్ట్గా చూసుకోండి. ఎక్కడన్నా బుక్లో రాసుకోండి, ఏమైనా మిస్ అయితే, లేకపోతే ఎక్కడైనా బుక్లో ఉంటే టిక్ చేసుకోండి. మనం యూనిట్ 4లో లాంగ్ క్వశ్చన్స్ చూద్దాం. ఇక్కడ లాంగ్ క్వశ్చన్స్ అయితే 5 ఉన్నాయి. ఈ 5లోకి వెళ్ళి మనకి ఒక క్వశ్చన్ అయితే ఖచ్చితంగా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మీరైతే అన్ని పాయింట్స్ జాగ్రత్తగా రిపీట్ చేస్తూ అన్ని మెన్షన్ చేయడానికి పేపర్లో ట్రై చేయండి. అండ్ కీవర్డ్స్ని అయితే మర్చిపోవద్దు. ఇవి మన యూనిట్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్. మీరు అడిషనల్ క్వశ్చన్స్ ఏమైనా కావాలనుకుంటే, ఇవి సరిపోవు, నాకు టైం ఉన్నాయి అనుకుంటే మీరు ఇంకా యాడ్ చేసుకోవచ్చు. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమైనా అనిపిస్తే మీరు ఇంకా యాడ్ చేసుకొని మీరు అవి కూడా చదవచ్చు. ఎవరైతే కొంతమంది టాపర్స్ ఉంటారో వాళ్ళైతే కొన్ని క్వశ్చన్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇట్స్ యువర్ విష్. ఇవన్నీ క్వశ్చన్స్ నేర్చుకుంటే మాత్రం ఈ సబ్జెక్ట్లో పక్కా పాస్ మామ. మీ ఫ్రెండ్స్ కూడా క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఏంటి,
ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏం చదవాలని కన్ఫ్యూజన్లో ఉంటారు, వాళ్ళకి మాత్రం షేర్ చేయండి. ఉంటామమ్మా.